పాకిస్తాన్ మన మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామో పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఒక కొత్త ఆపరేషన్ని మొదలుపెట్టింది. అంటే పాకిస్తాన్ ఇండియా మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి తెరలేపినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ పేరేంటి, ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఇప్పటివరకు ఏం చేసింది, ఏమి చేయబోతుంది, దీన్ని ఇండియా ఎలా ఎదుర్కొంటుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ఆపరేషన్ పేరు బునియాన్ ఉన్ మార్సూస్ అని వాళ్ళ మినిస్ట్రీ చెప్పింది. ఈ బునియాన్ ఉన్ మార్సోస్ అంటే అర్థం ఏంటి? ఇది వచ్చి ఒక అరబిక్ పదము. ఇది ఖురాన్లో సురాజ్ యాస్ ట్యాప్ అనే ఒక భాగంలో 61.4లో ఆ విభాగంలో ఉంది ఈ పదం. ఈ పదం వచ్చి అరబిక్ ఆరిజిన్. ఈ పదానికి అర్థం ఐరన్ వాల్ కావచ్చు, లేదా ఏ సాలిడ్ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ మోల్టన్ లీడ్ అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళ పత్రికలో దీనికి మీనింగు డిసిప్లైన్డ్ రెసిలెంట్ యునైటెడ్ ఫోర్స్ అని వాడుతున్నారు. సో అట్లాగే సాలిడ్ స్ట్రక్చర్ అని కూడా వాళ్ళు ఈ పదానికి అర్థాన్ని చెబుతున్నారు. ఏదేమైనా బునియాన్ ఉన్ మార్సూస్ అనే ఒక ఆపరేషన్ వాళ్ళు మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ ప్రకారం వాళ్ళకి కొన్ని గోల్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆపరేషన్ లక్ష్యాలు ఏందని చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పే ఇదేంటంటే ఇండియా వాళ్ళ మీద దాడి చేస్తుంది, అది కూడా అన్ఇన్వైటెడ్ అన్ప్రొవోక్డ్. అంటే మేమేమీ చేయలేదు, మేము అమాయకులం, మా మీద పహల్గామ్ అటాక్ని సాకు పెట్టుకొని మా మీద కావాలని ఒక యుద్ధ ఉన్మాదంతో మోడీ ప్రభుత్వం మా దేశం మీద అటాక్ మొదలుపెట్టింది. నిజానికి పహల్గామ్ మాకు ఏ సంబంధం లేదు, మేము దాని మీద ఇంటర్నేషనల్ విచారణకి, ఇన్వెస్టిగేషన్కి కూడా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పాము. కానీ ఇండియా అది వినట్లేదు. ఆ టెర్రరిస్టులు మా దేశం నుంచి వెళ్ళారని, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చామని, వాళ్ళకి మాతో సంబంధం ఉందని ఇండియా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మాకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు సో అని చెప్పారు. దాంతో ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళి అసలు ఇండియానే అది చేయించిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా ఇండియా మాకు సంబంధం లేని ఒక ఇన్సిడెంట్ని సాకుగా తీసుకొని మా మీద అటాక్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో. దీనికి మేము రిటాలియేషన్ చేశాము. రిటాలియేటర్గా మేము కొన్ని మిసైల్స్ని వాటిని ఇండియా మీద వేసాము. దానికి రిటాలియేటర్గా ఇండియా ఏం చేసిందంటే మా ఎయిర్ బేసుల్ని మూడింటిని, నుర్కాను, ముద్రిడ్డు, షార్కోట్, ఈ 3 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. దీనికి ఇప్పుడు మేము సమాధానం చెప్పాల్సి ఉంది అని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది రిటాలియేటరీ యాక్షన్ అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నాం, మనం పహల్గామ్ మీద చేయడం వల్లే మేము చేస్తున్నాం. పహల్గామ్ చేయకపోతే మేము చేసేవాళ్ళం కాదు. పహల్గామ్ మొదలుపెట్టింది ఎవరు? పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రరిస్టులే. అందులో 4 పాల్గొంటే 2 పాకిస్తాన్ టెర్రరిస్టులు. పైగా క్లియర్గా వాళ్ళు నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి మగవాళ్ళనే అటాక్ చేయడం, ఆడవాళ్ళు ఏడుస్తుంటే వెళ్ళి మోడీకి చెప్పని చెప్పడం, ఇదంతా క్లియర్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తప్ప ఇంకొకరు కాదు. ఎందుకంటే గతంలో కూడా మనం 26/11 2008లో ముంబై అటాక్స్ అప్పుడు కానీ, తర్వాత పఠాన్కోట్ మీద దాడులు జరిగినప్పుడు కానీ, పుల్వామా దాడులు జరిగినప్పుడు కానీ, మనం ఆ దాడుల్లో పాల్గొన్న టెర్రరిస్టులకు సంబంధించిన డాసియర్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ఫైల్స్ వాళ్ళకి ఇచ్చాం మనం పాకిస్తాన్కి. దాని మీద ఇప్పటివరకు వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. అందుకని వాళ్ళు ఇదంతా కూడా ఇప్పుడు పహల్గామ్లో మా వాళ్ళే పాల్గొన్నారా లేదా మీరు ఎలా చెప్తారు అని అడుగుతున్నారు. దీని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సాక్ష్యాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏమీ చేయలేదు. అందుకని ఈసారి ఇండియా తీవ్రమైన చర్యలు తీసుకుందామని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. అయితే పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే సరిపోయేది, కానీ పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ బునియాన్ ఉన్ మర్సూస్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందులో ప్రధాన లక్ష్యం న్యూట్రలైజ్ థ్రెట్, అంటే మిలిటరీ అసెట్స్ని న్యూట్రలైజ్ చేయడం. అంటే మన ఇండియా వాళ్ళ దేశం మీద ఎయిర్ స్ట్రైక్స్ కానీ, లేకపోతే నేవీ దాడులు కానీ, లేకపోతే భూభాగంలో అటాక్ చేయడం కానీ ఆర్మీ ద్వారా చేస్తే వాటిని న్యూట్రలైజ్ చేయడం అనేది ఫస్ట్ లక్ష్యం. రెండో లక్ష్యం డిఫెండింగ్ ద సావర్నిటీ, అంటే పాకిస్తాన్ దేశ సార్వభౌమత్వాన్ని
కాపాడుకోవడం. మీరు ఇండియా మా దేశ భూభాగంలోకి ఎలా వచ్చి మీరు అటాక్ చేస్తారు అనేది పాకిస్తాన్ ప్రశ్నిస్తుంది. దానికి మన సమాధానం, మేము రాలేదురా బాబు, ముందు వచ్చింది మీరే, పహల్గామ్ మా భూభాగం కదా, దాంట్లోకి వచ్చింది ఎవరు, మీరు కదా, మేమేమన్నా మీ భూభాగంలో మా టెర్రరిస్టులను పంపించి చంపామా అనేది మనం అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళది. పాకిస్తాన్ తాను చేసేదాన్ని ప్రతిదాన్ని సమర్థించుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. ఈ ఆపరేషన్లో కూడా అది చెప్పింది. మూడవది స్ట్రాటజిక్ డిటరెన్స్ అని చెప్పింది. స్ట్రాటజిక్ డిటరెన్స్ అంటే ఇండియా వాళ్ళ దేశం మీద దాడి చేయకుండా ఉండాలంటే